జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. మళ్ళీ మోడీనే ప్రధాని కానున్నారా? మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందా అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురు చూసిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. వివిధ మీడియా హౌజులు, సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటన్నింటినీ క్రోడీకరించి దేశంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంచనా వేశాయి. ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతోందని మెజారిటీ సర్వే సంస్థలు చెబుతున్నాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సమయంలో పదే పదే వల్లించిన 400 పార్ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి కనిష్టంగా 281, గరిష్టంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు జన్ కీ బాత్, ఇండియా న్యూస్ డి డైనమిక్స్, రిపబ్లిక్ పీమార్క్, రిపబ్లిక్ భారత్ తదితర సర్వే సంస్థలు వెల్లడించాయి. మరోవైపు ఎలాగైనా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి అంతగా ప్రభావితం చూపే అవకాశాలు కనిపించడం లేదు. దానికి అనుకూలంగా ఇప్పటి వరకు ఒక్క సర్వే కూడా వెల్లడి కాలేదు. వివిధ సంస్థల అంచనాల ప్రకారం 118 నుంచి 154 స్థానాల మధ్య ఇండియా కూటమి కదలాడే అవకాశం ఉంది. వివిధ సర్వే సంస్థల అంచనాలు ఓసారి పరిశీలిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.